3 రోజుల సంక్రాంతి ముచ్చటైన సంక్రాంతి. ముగ్గులతో అలరారే సంక్రాంతి పండుగలో అసలు ముగ్గులు ఎందుకు వేస్తాం? సంవత్సరంలో ఎన్నో పండుగలు వచ్చినా ఒక్క సంక్రాంతి పండుగ మాత్రమే ప్రతి సంవత్సరం ఒకే తేదీన వస్తుంది. ఎందుకంటే మిగతా అన్ని పండుగలు చంద్రుని గమనం ఆధారంగా నిర్ణయించబడితే ఒక్క సంక్రాంతి మాత్రమే సూర్యుని గమనాన్ని బట్టి నిర్ణయించబడింది. సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రయాణం అవుతాడు కాబట్టి సంక్రాంతి పండుగ ఎప్పుడూ ఒకే తేదీన వస్తుంది. సూర్యుని గతికి ముగ్గులకి సంబంధం ఏంటంటారా? ముగ్గుల్ని కూడా మన సౌర వ్యవస్థకి ప్రతీకగా వేస్తాం. మన సౌర కుటుంబంలో సూర్యుడి మధ్యలో ఉండగా 9 గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇలా సూర్యుని వంటి నక్షత్రాలెన్నో మన విశ్వంలో ఉన్నాయి కదా. సంక్రాంతి పండుగని సూర్యుని యొక్క గమనం ఆధారంగా జరుపుకుంటాం కాబట్టి ఆ విశ్వాన్ని మన ముంగిట్లోకి ఆహ్వానిస్తున్నామని సూచిస్తూ ముగ్గులు వేస్తాం. ఇలాంటి కంకర రాళ్ళు, ఎత్తులు లోతులు లేని చోట ముగ్గులు వేస్తాము అంటే మన ముంగిలి ఆకాశానికి సంకేతం. ముగ్గుల్లో పెట్టే చుక్కలన్నీ విశ్వంలోని నక్షత్రాలు. వాటిని కలుపుతూ వేసే గీతలు భౌగోళికంగా మార్పు చెందే మన ఖండాల్ని, గ్రహాల చలనాల్ని సూచిస్తాయి. మొత్తం ముగ్గులో మధ్యలో ఉండే చుక్క మాత్రం మన సూర్యుడు. ఆ చుక్క చుట్టూ వేసే 9 గడుల ముగ్గు 9 గ్రహాలకు సంకేతంగా ఉండటమే కాకుండా అదే మన సౌర కుటుంబాన్ని సూచిస్తుందట. కొన్ని ముగ్గుల్లో వేసే ఆకృతులు వాటి రాశులను సూచిస్తాయి. అంటే చేప ముగ్గులో మీనరాశి, కుండల ముగ్గులో కుంభరాశి, మేక మేషం, ఎద్దు వృషభం, సింహంలో సింహరాశి, పుష్పం పుష్యమి నక్షత్రం, ధనుస్సు పునర్వసు నక్షత్రం ఇలా సూచిస్తాయి. ఈ ముగ్గులన్నీ మనం సంక్రాంతి సంబరాల్లో భాగంగా 12 రోజుల ముందు నుంచే వేస్తుంటాం. 12 రోజులు 12 రాశులకు తగినట్లు ముగ్గులు వేస్తారు. కానీ సంక్రాంతి రోజున మాత్రం ప్రత్యేకంగా రథం ముగ్గునే వేస్తాము. ఇందులో అంతరార్థం ఏంటి? సంబరాలు తెచ్చిన పండుగ, పంట చేతికిచ్చిన పండుగ, పుణ్యకాలాన్ని మొదలుపెట్టే పండుగను ఘనంగా రథంలో సాగనంపుతున్నామని అర్థం. అందులోనూ సూర్యదేవుని వాహనం రథం. అదీ కాక ఊరిలో ప్రతి ఇంటి ముందు ఒక రథం ముగ్గు వేసి దాని తాడుని మరొక ఇంటి ముందున్న రథంతో కలుపుతారు. ఊరిలో అందరూ కలిసి ఉన్నామని, వారి ఐకమత్యానికి ప్రతీకగా ఇలా వేస్తారు. అలా రథాలన్నిటినీ ఒకదానితో మరొకటిగా కలిపి ఊరంతా కలిసి ఘనంగా పండుగను సాగనంపుతున్నామని భావిస్తారు. ఇక ఇంటి ముత్తైదువులు ముగ్గులు వేస్తే కన్నెపిల్లలేమో గొబ్బెమ్మలు పెడతారు. గొబ్బెమ్మలు గోపికల్ని సూచిస్తాయి. మధ్యలో ఉన్న చుక్క సూర్యుడైతే ఆ సూర్యుడు తానేనని కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన దాన్ని బట్టి కన్నెపిల్లలు ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి మధ్యలో ఉన్న చుక్కపై పెడతారు. జ్ఞానం, ప్రేమ, భక్తి మాలో కలగాలి అనే దానికి సంకేతం. గొబ్బెమ్మ అంటే గోపి బొమ్మ. ఆ గొబ్బెమ్మల్లో మధ్యలో ఉన్న గొబ్బెమ్మ మాత్రం గోదాదేవి. గొబ్బెమ్మలను గుమ్మడి పువ్వులతో అలంకరించి పసుపు కుంకుమ పెడతారు. ఆ పసుపు కుంకుమల భాగ్యం కలిగించి మంచి భర్తను మాకు వరంగా ఇవ్వమని ప్రార్థన కూడా అందులో దాగి ఉంటుంది. అవండి మన సంక్రాంతి ముగ్గుల్లో దాగున్న ముచ్చటైన ముచ్చట్లు. ఈ సంక్రాంతి సకల శుభాలతో మీ ముంగిట్లో ముగ్గై వెలగాలని ఆశిస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.